నమస్తే అండి. మెనోపాజ్‌లో ఎలాంటి హెల్త్ కేర్ తీసుకోవాలి అండ్ లైఫ్ స్టైల్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి తెలుసుకుందాము. సో, హెల్తీ లైఫ్ స్టైల్ కోసము మనకి ఫిజికల్ యాక్టివిటీ అట్‌లీస్ట్ వారానికి 3 రోజులు ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ వల్ల బోన్ వీక్ అయితుంది గానీ కండరాలు ప్లస్ బోన్స్ అనేవి గట్టిపడాలి అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ వెయిట్స్ అవి ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మన ఎక్సర్సైజ్ వల్ల ఏదైతే హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుందో, ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది పూర్తిగా అయితే కవర్ కాదు కానీ, కొద్ది మేరకు మనకి క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ గలగొచ్చు. అండ్ డైట్‌లో వచ్చేసి మనకి న్యాచురల్‌గా ప్రొడ్యూస్ అయ్యే ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి న్యాచురల్ ఫుడ్ రూపంలో గూడా మనకి అవైలబుల్ ఉంటుంది. లైక్ సోయా బీన్స్ వల్ల గానీ, టోఫు, లెంటిల్స్, బీన్స్‌లలో గూడా ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ డ్రై ఫ్రూట్స్‌లలో మనకి క్యాష్యూస్ కానీ, వాల్‌నట్స్ అండ్ ఆప్రికాట్ అండ్ ఫ్రూట్స్‌లలో కొన్ని బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీస్, చెర్రీస్ వీటిలలో ఫైటో ఈస్ట్రోజన్స్ మనకి న్యాచురల్‌గా అవైలబుల్ అవుతుంటాయి. సో, ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి చాలా వరకు సింప్టమ్స్ అనేవి కొంచెం క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందండి.